నెల్లూరులో బాబు జగజ్జీవన్ రామ్ భవన ఏర్పాటుకు సంబంధిత రెవెన్యూ శాఖ ఇంజనీర్లతో కలిసి స్థల సేకరణ, అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని శోభారానికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన, బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం పిల్లలు చేత జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ మహానేత, దేశ సేవకుడని, అంకిత భావంతో పనిచేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ఆచరణీయంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు, మేధావులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయనకు నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు ఒక దార్శనికుడు, ఒక పరిపాలనా దక్షుడు. శాసనసభ్యుగా ప్రారంభమైన ఆయన రాజకీయాలు ప్రస్తావన దేశ్ ఉప ప్రధానిగా ముగియడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అర్ధ శతాబ్దిగా పైగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అనేక శాఖలు మంత్రిగా పనిచేసి ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ పిలుపును స్వీకరించి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని వెనక్కి తగ్గకుండా దేశ సేవలో నిలిచారు. ఇది ఆయన ధైర్యం, దేశభక్తికి గొప్ప ఉదాహరణ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయి గారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1979లో ఉప ప్రధానిగా బాధ్యతను స్వీకరించి దేశానికి మరింత సేవ చేశారు. ముఖ్యంగా నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుకు రావాలి. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన చూపించిన మార్గంలో నడపడం మన అందరి బాధ్యత. ఈరోజు ఈ ప్రోగ్రాంకి చాలామంది పిల్లలు వచ్చి ఉన్నారు. మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఈరోజు మీరు ముందు వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే అంటే చదువు అనేది చాలా ముఖ్యం. గతంలో ఎలా ఉండేది అంటే అందరికీ చదువు అందుబాటులో ఉండదు. దీనివల్ల కానీ టెక్నాలజీ వచ్చిన వల్ల ఆ గ్యాప్ చాలా వరకు తగ్గిపోయింది. మీ అందరి భాగ్యస్వామ్యంతో, అందరి పార్టిసిపేషన్లో దీనికి ముందు చేయడం జరుగుతుంది. నేను అక్కడ ఏం చేసామంటే జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్కి ఫస్ట్ ఒక స్టడీ చేసాం. సో ఒక హాస్టల్లో మినిమం ఏమేమి ఉండాలి అది ఒక చెక్ లిస్ట్ తయారు చేసాము. తర్వాత ఈ జిల్లాలో ఉన్న హాస్టల్స్ పరిస్థితి ఏంటి అది ఒక సర్వే చేస్తాము. ఆ తర్వాత ప్రతి హాస్టల్లో ఏమేమి అవసరం ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఫస్ట్ ఉంటే కొంత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూమ్స్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, కిచెన్ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి. ఆ తర్వాత హాస్టల్ లోపల ఒక పిల్లలకి గీజర్ ఉండాలి, ఒక టీవీ ఉండాలి, కొన్ని సపోజ్ చెస్ బోర్డ్, క్యారమ్ బోర్డ్, ఇట్లాంటి మొత్తం లిస్ట్ ఒకటి SOP ఉంది. సో ఏ హాస్టల్లో ఏమేం గ్యాప్స్ ఉన్నాయి అది తయారు చేసుకొని నెక్స్ట్ 2 ఇయర్స్లో 24 మంత్స్లో అన్ని హాస్టల్ 5 స్టార్ హాస్టల్ లాగా ఉండాలి అనేది కూడా ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. అది నా ఒకరి వల్ల అవ్వదు. ఇక్కడ ఉన్న డైస్ మీద ఉన్న అందరూ నాతో సహకరించాలి. ఇక్కడ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యే, MP సహకరించాలి. తర్వాత చాలామంది కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ మీద కొంత ప్రెషర్ పెట్టేసి వాళ్ళ నుంచి కూడా CSR డబ్బు తీసుకొని ఇవన్నీ నెక్స్ట్ 2 ఇయర్లో సాధ్యం అవుతుంది. సో ఈరోజు ఒక మంచి దినం. మామూలుగా ఇట్లాంటి రోజు మనం అందరు మాట్లాడడం ఇవన్నీ సాధ్యం ఉంటుంది. ఇందాక బాలచెన్నయ్య గారు చెప్పినట్టుగా 14th ఏప్రిల్ రోజున కూడా మేము అందరినీ పిలవడం జరుగుతుంది. అప్పుడు మీరు మామూలుగా మీరు ప్రజలకి ఇంకా దగ్గర ఉంటారు, మీకు డైరెక్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు బాలచెన్నయ్య గారు కానీ సుబ్బయ్య గారు కానీ నా దృష్టికి ఇట్లాంటి సమస్య తీసుకొని వస్తున్నారు. కానీ అప్పుడు ప్రతి నెలలో 2 నెలల్లో ఇట్లాంటి ఒక సభ ఉంటే ఫ్రీగా మీరు నాకు చెప్పగలుగుతారు. ఆ రోజు కొంతమంది
ఖచ్చితంగా ప్రజాప్రతినిధి కూడా ఇన్వైట్ చేయడం జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని పాలసీ డిసిజన్స్ అవసరం ఉంటుంది. అది పాలసీ డిసిజన్స్ అంటే రాష్ట్ర స్థాయికి తీసుకొని వెళ్ళాలి. అది కూడా ఖచ్చితంగా మీరు ఏ విషయం నా దృష్టికి తీసుకొని వస్తారో అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంకి, గౌరవనీయులు సీఎం గారికి నేను వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.